మానవ జాతికి ఆదర్శప్రియుడిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారని 49వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న అన్నారు. మంగళవారం చింతలమాలపల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా 49వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలా మాధవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని, తన భావజాలాలతో ప్రపంచ మానవ జాతికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. రానున్న శతాబ్ద తర్వాత కూడా బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి అని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించిన వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చింతలమాలపల్లి, టైలర్పేట అంబేద్కర్ యూత్, బడుగు రమణ, బడుగు సతీష్ కుమార్, మన్నో రాజేష్, బొల్లెద్దు ఈశ్వర్, దోమతోటి శివ, బడుగు కళ్యాణ్, చవల బాలు, మాతృపు చంద్రశేఖర్, మల్లెల మహేష్, చవల బన్ను తదితరులు పాల్గొన్నారు. తొలిత కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జేబీములు ఈరోజు 49వ డివిజన్లో చింతలమాలపల్లి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చిట్టినగర్ సెంటర్లో 49వ డివిజన్లో జరుగుతుంది ఘనంగా. ఈ కార్యక్రమానికి కేక్ కటింగ్ చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు యూత్ కుర్రాళ్ళు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మనం మాట్లాడుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టి 135 సంవత్సరాలు అవుతుంది. ఆయన మరో పని చేస్తామంటే దేశానికి ఆయన చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక ఎస్సీలకే నాయకుడు అనుకుంటారు కాదు, ఎస్సీలకు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ వర్తించేలాగా భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజు భారతదేశం క్రమశిక్షణ పద్ధతిలో నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెట్టిన పుణ్యమే. కానీ ఆ రోజు ఆయన చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడి చదివి కష్టపడి ఇబ్బందులు పడి తినడానికి తిండిలేక చదివి ఆయన ఆ కష్టంలో కూడా ఎంతో విద్యావంతుని అయ్యి ఈ రోజు ఇండియా భారత రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి పెరిగారు. కానీ ఆయన ఆశయాలను మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను పాల్పంచుకొని ఆయన ఆశయాల్లో ఆయన అడుగుజాడలో నడిచి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని విద్యావంతులు కావాలని కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. మాల 49వ డివిజన్ ఆధ్వర్యంలో 135వ సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం అనుగుణంగా నవభారత రాజ్యాంగ రూపకల్ప, నవ సమాజ వ్యవస్థాపకులు మరియు రాజ్యాంగ రూపశిల్పిగా నానా డిగ్రీలు చదివిన ఏకైక విద్యావేత్త, అందరూ విద్య అనే దీపంతో ప్రతి ఇల్లు దీపం వెలిగించి ఆ ఇల్లు సుఖ బాగుండాలనే నిర్వచనంతో దానికి రూపకల్పించుకొని ప్రతి కార్యక్రమంలో ప్రతి పేదవాడి ఇంట్లో విద్యార్థి దీపం వెలిగించి ఆ ఇంటిలో అందరూ బాగుండాలని కోరికతో ప్రతి వాళ్ళ ఆయన ఎస్సీ నాయకుడే కాదు అందరికీ ప్రతి బీసీ బడుగు బలహీన వర్గాల అందరికీ ప్రతి వాళ్ళకి ఆ ఇంట్లో ఆశాజ్యోతిగా ప్రతి విద్యాన్ని దారి ద్వారా మనకి దారిద్ర్యం అనే రూపుమాపడానికి అవకాశం ఉందని అందరికీ అవకాశం దానికి రూపుదిద్దుకొని ప్రతి ఆయన విద్యను దారి ద్వారా ఎవరికి ఏది వచ్చినా సరే ముందుగా నిలబడి విద్య ఉంటే మనకి ఏ సమస్య పరిష్కారం అనిపిస్తే ఆయన దీని ద్వారా చెప్పారు. ఈ రోజు మనం ఒక పండుగ వాతావరణం. Like, subscribe and press the bell icon for new updates.